అహంకారం నుండి ఆనందానికి. ఒక చిన్న గ్రామంలో రాఘవ్ అనే పూజారి ఉండేవాడు. ఆయనకు వినాయకుడంటే చాలా భక్తి. ప్రతి సంవత్సరం వినాయక చవితికి ఆయన స్వయంగా మట్టి విగ్రహాన్ని చేసి ఎంతో ప్రేమగా పూజించేవాడు. ఆ సంవత్సరం పండుగ దగ్గర పడుతుండగా రాఘవ్ మట్టి విగ్రహం తయారు చేసి పనిలో నిమగ్నమయ్యాడు. ఆయన భార్య పద్మ, పిల్లలు రోహన్, కావ్య కూడా ఆయనకు సహాయం చేశారు. కానీ ఈసారి విగ్రహం తయారు చేస్తుండగా రాఘవ్ మనసులో ఏదో తెలియని అహంకారం చోటు చేసుకుంది. నేను ఇంత అందమైన విగ్రహాన్ని తయారు చేస్తున్నాను, ఇది నాకు మాత్రమే సాధ్యం అని అనుకున్నాడు. 10 రోజులు పూజలు ముగిశాయి. గ్రామంలో అందరూ రాఘవ్ విగ్రహాన్ని చూసి పొగిడేసరికి ఆయన అహంకారం మరింత పెరిగింది. వినాయకుడి నిమజ్జనం సమయం రానే వచ్చింది. రాఘవ్ తన మనసులో నేను ఇంత కష్టపడి చేసిన ఈ అందమైన విగ్రహాన్ని ఎలా నీటిలో కలపడం, అది అసాధ్యం అని అనుకున్నాడు. అందరూ చెప్పినా వినకుండా వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లోనే ఉంచుకుంటాను అని మొండిగా చెప్పాడు. అదే రాత్రి రాఘవ్కు ఒక కల వచ్చింది. ఆ కలలో వినాయకుడు ప్రత్యక్షమై శాంతంగా కనిపించాడు. వినాయకుడు, రాఘవ్, నన్ను నీ ఇంటిలో బంధించుకో. నేను కేవలం ఈ విగ్రహంలో మాత్రమే ఉండను. నేను సృష్టిలో ప్రతి మట్టి అణువులో, ప్రతి నీటి తుంపరిలో ఉంటాను. నా ఉనికి విగ్రహానికి అంకితం చేయబాకు. సృష్టి అనేది ఒక చక్రం. ప్రతిదీ పుడుతుంది, పెరుగుతుంది, ఆపై తిరిగి ప్రకృతిలో కలిసిపోతుంది. ఈ విగ్రహం నీ అహంకారానికి ప్రతీకగా మారింది. దానిని నిమజ్జనం చేస్తేనే నీ అహంకారం కూడా నశిస్తుంది. అప్పుడే నిజమైన భక్తికి, ఆధ్యాత్మికతకు అని వినాయకుడు బోధించాడు. వినాయకుడి మాటలు రాఘవ్కు కనువిప్పు కలిగించాయి. ఆయన వెంటనే నిద్రలేచి తన పొరపాటును గుర్తించాడు. తన అహంకారమే తనకు అడ్డంగా నిలిచిందని తెలుసుకున్నాడు. తర్వాతి రోజు ఉదయం ఆనందంగా పశ్చాత్తాపంతో రాఘవ్ వినాయకుడి విగ్రహాన్ని ఎత్తి ఊరిలో అందరితో కలిసి నిమజ్జనం చేశాడు. ఆ విగ్రహం నీటిలో కరిగిపోతుండగా రాఘవ్ మనసులో ఒక అద్భుతమైన శాంతి, సంతోషం కలిగాయి. ఆ రోజు నుండి రాఘవ్ వినాయకుడిని విగ్రహంలోనే కాదు, ప్రతి జీవిలోనూ, ప్రతి వస్తువులోనూ చూడడం మొదలుపెట్టాడు. వినాయక నిమజ్జనం కేవలం ఒక ఆచారం కాదు, అది మనలోని చెడు గుణాలను, అహంకారాన్ని విసర్జించమని చెప్పే ఒక గొప్ప పాఠం అని అందరికీ తెలియజేశాడు.